పుట్టా మహేష్ యాదవ్ మొదటిసారి పార్లమెంట్కి ఎన్నికయ్యాడు ఆయన. ఇవాళ వేరే కారణాలతో వార్తలు ఉండదు వేరే సంగతి. పార్లమెంట్ సెషన్స్లో ఆయనకి 86% హాజరు ఉంది. ఆయన పార్లమెంట్లో ఇప్పటికీ 141 ప్రశ్నలు వేశాడు. 9 చర్చలో పాల్గొన్నాడు. ప్రైవేట్ బిల్ కూడా ఒకటి పెట్టాడు. మొదటిసారి పార్లమెంట్కి ఎన్నికై వెళ్ళిన వాళ్ళల్లో ఇన్ని పనులు చేయడం బహు అరుదు. ఆ అరుదైన వ్యక్తిలో పుట్టా మహేష్ యాదవ్ ఒకడు. పుట్టా మహేష్ యాదవ్ తనను గెలిపించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి సేవలు చేస్తా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ముందు వరుసలో ఉన్నాడు అన్నది సత్యం. ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలబోతుంది అనేది తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే వాస్తవాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈలోపే టీడీపీ ఎంపీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ నీలి కూలి మీడియా సుధాకర్ యాదవ్ కొడుకు అంటే ఒత్తి పలుకుతూ దీర్ఘాలు తెస్తున్నారు కొన్ని ఛానల్స్లో యాంకర్లు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆరాధించే కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతమంది పట్టుబడ్డా వాళ్ళ పేర్లు ఎత్తకుండా టీడీపీ ఎంపీ అంటూ ప్రచారాలు చేసుకుని వ్యూస్ సంపాదించుకుని దాని ద్వారా డాలర్లు పోగేసుకున్న పనిలో పడ్డారు ఈ దండుపాలెం బ్యాచ్. పుట్టా సుధాకర్ యాదవ్ అరెస్ట్ అంటూ వచ్చిన వార్తల మీద, తెలంగాణలో అది మొయినాబాద్లో జరిగిన వ్యవహారం మీద విశ్లేషించడానికి మనతో పడ్డా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్ల గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ. నిన్న మొయినాబాద్లో అనుకోకుండా జరిగిన ఘటనలో ఆయన పోలీసులకు చిక్కాడు, కేసు అయింది, స్టేషన్ బయలు తీసుకుని బయటకు వచ్చాడు. దాన్ని అలాగే రాసి మిగతా వాళ్ళ పేరు కూడా రాస్తే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించే కూలి నీలి మీడియా పుట్టా సుధాకర్ యాదవ్ను ఒత్తి పలుకుతూ టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ అంటూ కథనాలు ప్రచారం చేస్తూ ఉంది. ఏదో అక్కడికి ఆయన ఒక్కడే దొరికినట్టు, మిగతా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో దొరకనట్టు అవేం చెప్పట్లా. ముగ్గురికి రిమాండ్ జరిగింది, మిగతా వాళ్ళు స్టేషన్ బెయిల్ వచ్చింది. ఈ సంఘటన ఏం ప్రస్తావించట్లా ఆ నీలి కూలి మీడియా. మహేష్ యాదవ్ అంటూ ఇదే బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటా డాలర్లు పోగు చేసిన పనిలో ఉంది. ఆ నీలి కూలి మీడియా వార్తలను ఎట్లా చూస్తారు, ఆ ప్రసారాలను ఎట్లా చూస్తారు? అదేదో సినిమాలో డైలాగ్ ఉండేది, నేను దొంగనైతే వెనకొచ్చేవాడు ఎవడరా అని. అలాగా అక్కడ ఎవరు దొడ్డిదారిన పరిగెత్తారు, ఎవరు కాల్పులు జరిపారు, ఫస్ట్ కావాలని పారిపోవటానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ మనం చదివితేనండి ఏం జరిగింది ఆ ఫామ్ హౌస్లో ఏంటంటే, ఫస్ట్ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి అది నియమ నిబంధనలతోటి క్రమశిక్షణతోటి మరి కార్యకర్తలే ప్రాణంగా పార్టీకి కొన్ని నియమాలు పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారో చాలా జాగ్రత్తగా డేగ కన్ను అంటారు చూడండి, అలా ఉండాలి. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, పార్లమెంటు మెంబర్గా ఉండి, మరి ఆ పార్టీలో ఉండి తను చేసిన తప్పు ఏంటంటే అలాంటి వాళ్ళతోటి ఎవరైతే మరి ఈ రోజున పట్టుబడ్డారో, మోహిత్ రెడ్డి లేకపోతే ఇంకోహర చాలామంది ఉన్నారు అక్కడ, కేటీఆర్ కూడా ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళెవ్వరు పేర్లు జగన్మోహన్ రెడ్డికి వినిపించట్లేదా, కనిపించట్లేదా? మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే, మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ అయినటువంటి శివకుమార్ చెప్పాడు, నా పేరు శివారెడ్డి అయినడితే బాగుండేది, నా పార్టీ దగ్గర నేను ఉండేవాడిని, లేకపోతే పార్టీ నాకు వచ్చేసేదని మాట అన్నాడు. నేను బీసీ నాయకుడిని కాబట్టి నన్ను ఇలా చేస్తున్నానని కూడా అన్నాడు ఆయన. మరి అదే ఇక్కడ కూడా అదేనా? అదే కరెక్ట్గా ఇక్కడ కూడా సూట్ అవుతుందా? మిగతా వాళ్ళందరూ ప్రియాంక రెడ్డి, మోహిత్ రెడ్డి, ఇంకోహర ఉన్నారు అక్కడ, రోహిత్ రెడ్డి, ఎవరెవరో. మరి ఇక్కడ మహేష్ యాదవ్ అంటే బీసీలు మీద నాకు ఎంతో ప్రేమ ఉంది, బీసీలను నేను ఎంతో ఉద్ధరిస్తానని చెప్తే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడో అందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆ ప్రేమ ఏమైపోయింది? ఈ రోజున ఆ ప్రేమ ఉన్నట్టా లేనట్టా? ఉండి కూడా లేనట్టు నటిస్తున్నావా అంటే నీకు అసలు ఎప్పుడుంది కనుక అంటున్నారు ప్రజలు. నువ్వు ఎప్పుడైనా సరే బీసీ ద్రోహివేనో, నువ్వు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఈ ఎవ్వరికి కూడా నువ్వు ఎప్పుడు కూడా ఈ మైనార్టీ వర్గాలకి నువ్వు ఏది పరగబెట్టింది లేదు, నీ వల్ల ఉప్పుగల్లంతా ఉపకారం లేదనేది వాస్తవం. ఈ రోజున మొరిగే ప్రతి కుక్క కూడా గుర్తుపెట్టుకోవాలి, బట్టలు లేకుండా వీడియో కాల్ చేసి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏం చేశారు? నీచంగా అసభ్యకరంగా మరి ఫోన్ కాల్లో మరి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన కార్యక్రమాలకు ఏం చేశారు? వీళ్ళ ఎమ్మెల్యే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సుధాకర్ బాబు, మరి ఆయన ఇంటికి వచ్చిన పని పిల్ల మీద అఘాయిత్యానికి పాల్పడితే ఏం చేశారు? ఇంకా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు, మరి వాళ్ళ తండ్రి గారు, అలాగండి అవినాష్ రెడ్డి అందరూ ఉన్నారు కదా. వీళ్ళ జీవిత చరిత్ర మరి అందరికీ తెలుసు, పుట్టాలుగా ఉంది. మరి దాని గురించి కూడా చెప్పుకుంటే బాగుంటుంది, బయటకు తీస్తే ఒక్కొక్కటిగా.
ఎవరు ఏంటి, మరి ఎవరో రాజశేఖర్ రెడ్డి గారికి తమిళనాడులో సినిమా హీరోయిన్ అనేది మనం కథనాలుగా వింటూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎవరి మీదైనా కనీసం మాట వరుసకైనా ఒక అదిరింపు బెదిరింపు ఉందా? ఏ రోజైనా మనం విన్నామా కన్నామా? అదేమీ లేకుండా ఈ రోజున అబ్బే మేం చేస్తేనేమో తప్పు లేదు, ఎదుటాడు చేస్తేనే తప్పులు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న వీళ్ళ నీలి మీడియా మాట్లాడుతున్న మాటలకి ఆ సమాధానం ఈ రోజున ప్రజలే సమాధానం చెప్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, గతంలో మీ చరిత్ర ఏంటి, ఈ రోజున జరగకూడదు జరిగింది, కానీ ఆయన ఎంత కష్టపడ్డాడు పార్లమెంట్లో. ఈ రోజున 141 క్వశ్చన్స్ అండి. వీళ్ళు 11 మంది అసెంబ్లీకే పోరు, వీళ్ళు మాట్లాడతారు ఆయన గురించి. ఈ రోజున తప్పు జరిగిందనేది వాస్తవం. బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరినీ కూడా వేడుకుంటూ, ఆయన నియోజకవర్గం ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణలు చెప్పుకుంటూ ఇలా జరిగిందని చెప్పి ఆయన అన్ని వివరించుకుంటున్నాడు. ఏ రోజైనా సరే పశ్చాత్తాపం కానీ ప్రాయశ్చిత్తం కానీ ఏదైనా కోరుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? అంటే కోరుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? మొదటిసారి ఎంపీ అయిన జగన్మోహన్ రెడ్డి ఆ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని 40,000 కోట్ల రూపాయలు సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొనే వాడికి అడిగే హక్కు లేదు, పరిస్థితి లేదు. అలాంటి జగన్ రెడ్డి మిగతా నాయకులు చేసిన పొరపాటును ప్రశ్నించే హక్కు కూడా లేదు, నైతిక విలువలు కూడా లేవు. వాడు పుట్ట మహేష్ యాదవ్ చేసింది చిన్న తప్ప పెద్ద తప్ప అనేది ఇన్వెస్టిగేషన్ అయినాక తెలుస్తుంది. ఒకవేళ తప్పే జరిగినా చాలా చిన్న తప్పే అది. జగన్మోహన్ రెడ్డి తప్పులతో పోల్చుకుంటే ఇది చాలా చాలా చిన్న తప్పు. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. టోటల్ పెంచి అమ్మిచ్చాడు. అందరికీ అదో సైడ్ బిజినెస్ లాగా. మరి ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్తే వాళ్ళంతా కూడా వాళ్ళ సాంప్రదాయ పంటల్ని మనకు అందించే ప్రయత్నం చేసే వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఎక్కడా కనిపించిన పరిస్థితి. ఉత్తరాంధ్రకి వెళ్తే ఆ ట్రైబల్స్ చక్కగా ఆ తేనె కానివ్వండి, కాఫీ గింజలు కానివ్వండి, టీ పొడి కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా మిరియాలు కానివ్వండి, ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే ఈ మధ్యకాలంలో కనిపించకపోవడం ఏంటి కారణం అంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గంజాయి అలవాటు చేశాడు. అది మరి ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ పంటలను వదిలేశారనే మాట. మరి జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పగలుగుతాడా? ఎవరు గంజాయిని పెంచి పోషించారు, ఎవరు ఈ మద్యమత్తుల ప్రజల్ని మరి బానిసలను చేసి ఆడపడుచులు తాళిబొట్లు తెగటానికి కారణమయ్యాడు? మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున ఎక్కడ ఏ గంజాయి కనిపించినా వినిపించినా ఎవరు డ్రగ్స్కి మరి వాళ్ళు లోనైనా అది మొత్తం 2019 ఎఫెక్టే. ఖచ్చితంగా 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఎఫెక్టే. అది క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన 5 ఏళ్లలో ఇండియాలో ఎక్కడ గంజాయి పట్టుపడ్డా జగన్ రెడ్డి పేరే చెప్పారు అందరూ. ఇక్కడ మూలాలో దొరికినాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్, నీలి మీడియా, కూలి మీడియా ఇవాళ ఏదో ఉపద్రవం వచ్చినట్టు, భూమి బద్దలైనట్టు ఏంటంటే విష ప్రచారం చేస్తున్నారు. ఆ సాక్షి వక్రాక్షలు అయితే ఆంధ్రప్రదేశ్లో గంజాయి, ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాలు అని చెప్పి రాసుకొస్తున్నారు. సిగ్గు సరం లేదు. సునీత అడిగే మాటలు కూడా రాస్తే ఇంకా బాగుండేది. సమాధానం చెప్పాలి కదా. వైఎస్ సునీత రెడ్డి అడిగే మాటలు కూడా, భారతీ రెడ్డిని ఎందుకు విచారించరు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించరు, 7 ఏళ్లు గొడ్డలి పొట్టుకు, మరి దాని గురించి కూడా రాయొచ్చు కదా. వైఎస్ వివేక కేసు గురించి కానీ, వైఎస్ సునీత రెడ్డి ప్రశ్నించే ప్రశ్నల గురించి కానీ ఎక్కడ ఆ వక్రాక్షి ప్రకటించదు, ప్రస్తావించదు. ఎందుకంటే ఏం చెప్పుకుంటారు, ఏమని మాట్లాడతారు దాని గురించి. ఈ రోజున ఎదుటివాడి మీద బురద చల్లటం ఈజీ, కానీ వాళ్ళ బురద కడుక్కునే ప్రయత్నం ఎప్పుడూ చేయరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఈ రోజున ఏదైతే మనం చెప్పుకున్న పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారో, ఆయన ఆల్రెడీ ఇంకా విచారణ పూర్తి కాలేదు. దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా చూడండి వితిన్ 24 hours జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కూడా ఈ టాపిక్ గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు కూడా లేదు. ఆ విలువలు కానీ అవేవి కూడా వాళ్ళకి పొరపాటును కూడా రాబోవు ముందు రోజుల్లో. ఎందుకంటే ఆయన పూర్తిగా క్లియర్గా పల్లా శ్రీనివాస్ గారు దాంట్లో రాసుకొచ్చారు, ఇదిగో ఈయన మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం, పార్టీకి దూరంగా ఉండాలి అని. మరి వీళ్ళు సోషల్ మీడియా 5 రోజులకు సంజయ్ ఇమ్మని చెప్పి నోటీసులు పంపించారు. అప్పుడు దాకా అధికార కార్యక్రమాలు పాల్గొద్దని చెప్పారు. అదే జగన్ రెడ్డి ఏం చేశాడు, సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి శారవతో సత్కరించి పూలమాలేసి పంపించాడు. అది జగన్మోహన్ రెడ్డికి బాబు గారికి ఉన్న తేడా. ఓ పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి వద్దు బ్రో అని చెప్పి స్లోగన్తో ముందుకు వెళ్ళి 99% కట్టడి చేసి గంజాయిని ప్రక్షాళన చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం కూడా ఏడుస్తారు. ప్రధానికి ఏడిపోయి
ఎక్కడో తెలంగాణలో పట్టుబడ్డ ఆ ఫామ్ హౌస్ గురించి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏముంది? సంబంధం లేదు కదా. వాళ్ళేదో ఇక్కడ జరిగింది అక్కడే జరిగినట్టు సృష్టించి ఇంకా అమాయకుల్ని నమ్మించి భ్రమించే ప్రయత్నంలో ఉన్నారు జగన్ రెడ్డి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని జిత్తులు మారి నక్కలాగా ఆలోచించినా ఏమి తెలుగుదేశం పార్టీని కానీ కూటమిని కానీ ఏమీ చేయలేరు. వీళ్ళ వల్ల కాదు. ఈ రోజున నీ మీద ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని సిఐడి కేసులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా అక్రమాస్తుల కేసులో నువ్వు ఈ రోజున చిక్కుకొని ఉన్నావు. ఇంకా మేమేమి తప్పు చేయని వాళ్ళం, మేము మంచోళ్ళం అన్నట్టు మాట్లాడుతున్న మీరందరూ కూడా ఎన్ని రకాల కేసుల్లో ఈ రోజున ఎదుర్కొంటున్నారు అందరికీ తెలుసు. కాబట్టి గురువిందకి నలుపు తెలియనట్లుగా వీళ్ళకి తెలియనిగా లోకానికి ఏదో చెప్దామని వస్తే ప్రజలు అడుగుతున్నారు, మరి నీ నలుపు సంగతి ఏంటి అని. కాబట్టి ఆ నలుపు సంగతి చూసుకుంటే బాగుండిద్ది. ఎదుటాళ్ళది తర్వాత కడగొచ్చు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నక్కజిత్తుల వ్యవహారాలు చేసినా, పిల్లి కోతల కూసినా ఆ పార్టీ బ్రతికి బయటపడే అవకాశం లేదని, జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొని ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇలాంటి చిన్న చిన్న కేసుల వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ లేదని, ఏం జరగాలో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చేరిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అవసరమైన తగు చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.